మనం వింటున్నాము యుఎస్ అండ్ ఇజ్రాయెల్ రెండు దేశాలు కలిపి ఇరాన్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. గతించిన నెల నుండి ఏ రోజు అని ప్రపంచం అంతా చూస్తున్నారు. అయితే మొన్నటి దినం రాత్రి ఇరాన్ మీద అటాక్ జరిగింది. వారి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అవి ప్రపంచానికి హాని కలుగజేస్తాయి. అంత మాత్రం కాకుండా ఇరానియన్ రెజీమ్ ఫర్ ది పాస్ట్ 35 years నుండి ఒక నియంతల ప్రజలను పరిపాలన చేస్తున్న ఖమీనీని గద్దె దించాలని ఆ దేశాలు పట్టుబట్టి అటాక్ స్టార్ట్ చేశాయి. మనం చూస్తున్నాం న్యూస్లో రిటాలియేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇరాన్కి చుట్టుపక్కల ఉన్న దేశాలు సుమారుగా 8 దేశాల్లో అటాక్స్ జరగడం, ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా షట్ డౌన్ చేయబడడం, కొన్ని వేల మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్స్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ప్రపంచం అంతా ఒక మాటలో చెప్పాలంటే అలా సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉంది. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే యుద్ధ వాతావరణం అతి త్వరగా ముగించబడితే, అతి త్వరగా ముగిసిపోతే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. ఒకవేళ అది ప్రొలాంగ్డ్ వార్ అయితే, కొన్ని నెలల పాటు కొనసాగితే సామాన్య ప్రజల దగ్గర ఉన్న అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఏది సత్యమో, ఏది వాస్తవమో, ఏది నిజమో అది గెలిచినట్లుగా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలా. ఎవరి వైపు మనం ఉన్నామనే ప్రశ్న కాదు, మనం ఏ దేశం వైపు నిలబడుతున్నామనే ప్రశ్న కాదు, కానీ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ది వరల్డ్.